బాగుంది. ఏందన్నా ఏం బాగుందన్నా? నీ స్కెచ్ నాకు బాగా అర్థమైంది. అంటే అన్న సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్లు ఎవరు? దిల్ రాజు గారు, శిరీష్. ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు? దిల్ రాజు గారు. ఓకే. ఏమన్నా అదే వెంకటేష్ గారు డేట్లో ఒకవేళ దొరకకపోతే నెక్స్ట్ స్లాట్లో పెళ్లికాని ప్రసాద్ సినిమా. మహాప్రభు మీరు ఏంటంటో మాట్లాడుతున్నారు, మీకు దండం పెడతాను. నాకు ఊరినే అన్ని స్కెచ్ అలాగా కనబడుతుంది. పోస్ట్ మీద సోలో, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఓకే పెళ్లికాని ప్రసాద్, తర్వాత దిల్ రాజు పెట్టా. మంచి స్కెచ్ మటుకు అది సూపర్ స్కెచ్ పెట్టా అన్న. చిన్న విషయం అన్న, ఇప్పుడు దిల్ రాజు సార్, శిరీష్ అన్న ఎంత తెలుసున్నా వాళ్ళు స్క్రిప్ట్ రిలీజ్ చేశారంటే చూడండి, రిలీజ్ చేయరు కంటెంట్ అవన్నీ. ఇంకోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళచ్చు. ఎందుకు వాళ్ళ దగ్గరికే పర్టికులర్గా వెళ్ళారు. మైత్రి మూవీస్ ఉన్నారు, ఇంకా చాలా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, సురేష్ ప్రొడక్షన్ ఉంది, నేను రాజు గారి దగ్గర ఏషియన్ వాళ్ళు ఉన్నారు. ఓన్లీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వెంకటేశ్వర క్రియేషన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్టిస్ట్ గా పుట్టానన్నా నేను. సో మా మాతృ సంస్థ దగ్గరికి వెళ్ళాను. మాతృ సంస్థ నుంచి నరుక్కుంటూ వస్తున్నా. కానీ వద్దులే మళ్ళీ ఎందుకు. మీ అదే ఎన్ని మొన్న ఫ్లయింగ్ కలర్స్ లో మాట్లాడుకున్నాం మేము అందరం, నీకు తెలియదు. కానీ ఇప్పుడు సాంగ్స్ ఎన్ని? రెండు. అన్ని రెండు మాంటేజ్ సాంగ్లే కదా, ఫ్యామిలీ సాంగ్లే కదా అన్న. ఒకటి మాంటేజ్, ఇంకోటి క్యారెక్టర్ తో సంబంధించిన సోలో సాంగ్. నేను దీని గురించే వెయిటింగ్. నువ్వు సోలో సాంగ్ డెఫినెట్గా వేసుకుని ఉంటాడు, చాలా స్టైలిష్గా వాకులు, డ్రెస్సులు, చేంజ్లు అర్థమైపోయింది. స్కెచ్ అన్న లిరిక్ లో కూడా అదే మామూలు అలా చెప్తాం. ఇప్పుడు కాన్ఫిడెంట్గా రెగ్యులర్ కమర్షియల్ హీరో అనుకో మనం క్వశ్చన్ వేయం. ఇప్పుడు కమెడీగా సినిమా చేస్తున్నావు కాబట్టి నువ్వు సర్చ్ చెప్పుకుని ఆ లిరిక్ సంబంధించి ఆ మూడ్ క్యారెక్టర్ని బట్టి అందరూ సిచ్యుయేషన్ నేను సోలో సాంగ్ అలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం? స్కెచ్ బాగుంది. యూరోప్లో సాంగులు లేవా ఈ సినిమాలో? అన్న కథపరంగా మలేషియాకి వెళ్ళా ఉన్నా. పెట్టావు నువ్వు. అసలు ఫారెన్ లేకుండా షూటింగ్ చేయమని అది కూడా చెప్పారు. వీళ్ళందరూ మాట్లాడారు, మన ధనరాజు, మన శ్రీనివాసరెడ్డి, వెనిల్ కిషోర్, వీళ్ళందరూ నీ స్కెచ్ చెప్పారు. కాదన్నా ఒక సాంగ్ సోలో సాంగ్ ఉంటుంది మనోడికి, ఫారెన్ కంపల్సరీ ఉంటుంది, ఎన్ని సెటప్ చేసుకుని వస్తాడు సాలిడ్గా అన్న. ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే వెళ్ళారన్న, కాబట్టి మీ డైరెక్టర్ గారు నేను నెంబర్ ఇస్తా, మీరు ఒకసారి మాట్లాడండి. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఫారెన్లో షూటింగ్. ఇప్పుడు అరైవల్ వీసా పుష్ప సినిమా చూసావు కదా, ఏ ఫారెన్లో తీశారు? అంతే ఇక్కడే కదా చెప్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం, వెళ్ళిపోయారా? పొలం అంటే వెళ్ళిపోయారా? కాదన్నా ఇది నిజంగానే. సలార్ అంతా ఇక్కడే తీశారుగా, నువ్వు చేసావు కదా సలార్లో. కాదన్నా నీకు మాత్రం మళ్ళీ మలేషియా ఒక సాంగ్ కాదన్నా. ఇప్పుడు అంతకుముందు సినిమాలో కూడా నువ్వు ఫారెన్ వెళ్ళావు, యూరోప్, నీ సాంగ్కి. నిజంగా బడ్జెట్ మిగిలిందని వెళ్ళామన్నా. అదే విత్ పర్మిషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఎవరితో మాట్లాడే వెళ్ళాం. ఎప్పుడు రిలీజు? మార్చి 21 అన్న. 21 నెక్స్ట్ వీక్ కాకుండా వచ్చే వీక్. వేరే సినిమాలో ఉన్నప్పుడు ఉన్నాయా రిలీజ్? అన్న మ్యాక్సిమం ఉన్నాయి, చిన్న ఉన్నాయి. నీదే నెంబర్ 1 సినిమా నీదే నెంబర్ 1 అంటావు. అలా అనలేదు. ఇంకా